చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేసుకుంటూ, మీరిచ్చినటువంటి ఇంత చక్కనైన అవకాశమును బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి ఆలోచన చేయబోచుండగా, మీ యొక్క సహాయం దయచేసి నడిపించమని కోరుకుంటున్నాం. దేవ, ఈ యొక్క సమయమందు చెప్పబడుతున్న ప్రతి మాట తమ తమ హృదయ ఆలోచన జీవితాలలో మార్పు తీసుకువచ్చులాగున మీ సహాయం దయచేయమని కోరుతూ, ఈ యొక్క ప్రారంభము, ఈ ప్రార్థన మొదలుకొని పాఠ్యాంశ అనంతరం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుతూ, క్రీస్తు నామం నీ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు ఈ విధముగా దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మొదటిగా మన కన్నతండ్రి అయిన దేవాది దేవునికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేసుకుంటూ, ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి వారందరికీ, వినబోచున్నటువంటి వారందరికీ కూడా క్రీస్తు నామమున నా యొక్క వందనములు, శుభములు తెలియజేయచ్చు. ఈ యొక్క సమయంలో ఈరోజు మనం నేర్చుకునేటటువంటి వాక్య సందేశంలోనికి ముందుకు కొనసాగుదాం. ఈరోజు మన టైటిల్ లేదా ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటంటే, దేవుని ఆలయం ఏది? మరొకసారి పాఠ్యాంశం, దేవుని ఆలయం ఏది? ఈ ప్రశ్న వినగానే చాలా మందిలో వచ్చే ఆలోచన ఏంటంటే, అదేంటి, దేవుని ఆలయం ఏది అని ప్రశ్నించటానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే దేవుని ఆలయము ప్రతి ఆదివారం కూడా మనము వెళుతుంటాము కదా. ప్రతి ఆదివారం మనం ఆరాధించడానికి వెళుతున్నాము లేదా వెళుతూ ఉంటాము. అదే దేవుని ఆలయం. మరి దేవుని ఆలయానికి మనం ప్రతి ఆదివారం వెళుతున్నాము కదా. అలా వెళుతున్నప్పుడు మరలా దీనిపై టైటిల్ పెట్టి ప్రత్యేకముగా మాట్లాడవలసినటువంటి అవసరత ఏముంది అనేటటువంటి ఆలోచనలు కూడా చాలా మందికి రాకపోదు. అయితే వాస్తవానికి వాక్య ఆధారాన్ని బట్టి, వాక్యంలో ఉన్నటువంటి రీతిని బట్టి, వాక్యంలో చెప్పబడిన సమాచారమును బట్టి దేవుని ఆలయం అంటే ఏదో మనం గ్రహించాలి. దేవుని యొక్క ఆలయాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉంటాయో, ఏవి వాస్తవమైనటువంటి దేవాలయాలో లేదా ఏది వాస్తవమైనటువంటి దేవాలయమో వాక్య ప్రకారంగానే మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నమును చేయాలి. వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి తీసుకురాకూడదు. వాక్యంలో ఉన్నదానిని వాక్యంలో నుండి తీసివేయటానికి లేదు. ఇది నేను ప్రారంభం నుండి మీకు నేర్పిస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా నేను ఈ విషయాన్ని మీకు చాలా సార్లు ఇంతకు మునుపే తెలియజేయటం అనేది జరిగింది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు కూడా వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి ఆపాదించడానికి లేదా వాక్యంలోనికి జోడించడానికి మనకు అర్హత లేదు. వాక్యంలో ఉన్నదానిని తీసివేయటానికి కూడా అర్హత లేదు. వాక్యం ఎక్కడ మాట్లాడితే మనం అక్కడ మాట్లాడాలి. వాక్యం ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే మనం అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. దేవుడు ఎక్కడ మాట్లాడమని చెబితే అక్కడ మాట్లాడాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే మనం అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, వాక్యంలో లేనిదా? వాక్యంలో ఉన్నదా? ఏది? ఈ దేవాలయం అనేది.
వాక్య పరిశీలనను బట్టి మనం ఆలోచన చేద్దాం. వాక్యంలో ఏది చెప్పబడిందో దానిని అనుసరించుదాం. దానిని నమ్మాలి. వాక్యంలో లేని వాటిని అనుసరించటానికి, నమ్మటానికి లేదా పాటించటానికి అవకాశం లేదు. అది అనవసరమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క దేవాలయము అనేది బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడి, క్రీస్తు సంఘంలో చేర్చబడి, మనము ఆరాధించటానికి 4 గోడల మధ్యకు వెళుతుంటాం. అది నిజమైన దేవాలయమా? దేవుడుండే స్థలం అదేనా? బాగా వినాలి. 4 గోడల మధ్యకు వెళ్లి మనం ఆరాధన చేస్తుంటాం. వాస్తవానికి వాక్య ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారముగా, దేవుని ఆలయం అంటే 4 గోడలు కలిగినటువంటి మందిరమేనా? లేదా చర్చ్ అంటాం ఇంగ్లీష్‌లో. దేవాలయం, టెంపుల్, గుడి, మందిరము, చర్చ్ ఇలాంటి పదజాలములతో పిలువబడుచున్నటువంటి 4 గోడలు కలిగినటువంటి స్థలము, అందులో దేవుడు ఉంటున్నాడా? లేదా అందులో దేవుడు ఉంటాడా? అదే నిజమైన దేవాలయమా? లేదా వేరే దేవాలయం ఏమైనా ఉందా? ఇది మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ, ప్రతి ప్రశ్నకు కూడా సమాధానమును వాక్యంలో నుండి చూసుకుంటూ చదవచ్చు, పరిశీలన చేస్తూ వాక్యమును ముందుకు కొనసాగించుకుందాం. వాస్తవానికి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ఆలయం అనేది దేవుడుండేటటువంటి స్థలం అని చెప్పాలి. దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుడు నివసించేటటువంటి స్థలం. అదే దేవుని యొక్క ఆలయం. ఇంతకు దేవుడు ఉండేటటువంటి స్థలం ఏది? 4 గోడలు కలిగినటువంటి స్థలమా? లేదా ఆ 4 గోడలు నిర్మించినటువంటి వ్యక్తి దేవుని ఆలయమా? ఎవరు దేవుని ఆలయం? మానవుడు దేవుని ఆలయమా? లేదా మానవుడు నిర్మించినటువంటి 4 గోడలు కలిగినటువంటి మందిరమే దేవుని ఆలయమా? ఏది నిజమైన దేవుని ఆలయం? ఏది నిజమైన దేవుని మందిరం? ఎవరు మందిరం? మానవుడు మందిరమా? లేదా మానవుని ద్వారా నిర్మించబడినటువంటి 4 గోడలు కలిగిన స్థలము దేవుని మందిరమా? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. వాక్యంలోనికి వెళ్లి మనం ఆలోచన చేయగలిగితే గలతీ పత్రిక మొదటిగా మనము గలతీ పత్రిక నుండి ఆలోచన చేయొచ్చు. కొన్ని మాటలు నేర్చుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము. గలతీలకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనములు మొదటిగా మనం చూడగలిగితే, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు. ఇక్కడ మనం చూడగలిగితే 26, 27 వచనాల్లో మనకేం కనబడుతుందంటే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ బాప్తిస్మము పొందినటువంటి వారు ఎవరు? ఎవరు వీరు? బాప్తిస్మం పొందిన వారు క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తులు. ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను జన్మించిన వారు. అంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు. వారెవరు? క్రైస్తవులుగా పిలువబడేవారు. క్రీస్తు సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు. ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించి బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వీరు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు. ఇప్పుడు ఈ క్రైస్తవులు
చేస్తారు? ఆరాధించుకోవటానికి కావలసినటువంటి స్థలమును నిర్మించుకొనుటకు సిద్ధపడాలి. ఇప్పుడు ఆరాధించుకొనుటకు కావలసినటువంటి స్థలాన్ని వీరు నిర్మించుకోగలుగుతున్నారు అనంటే, వారు నిర్మిస్తున్నటువంటి ఆ స్థలములో దేవుడుంటాడా? లేదా? నిర్మిస్తున్నటువంటి ఈ క్రైస్తవుని యొక్క హృదయాలే లేక క్రైస్తవులే దేవుని యొక్క ఆలయాలా? లేదా దేవుని మందిరాలా? ఈ విషయం మనకు చివరి పాఠ్యాంశం అనంతరంలో పూర్తిగా క్లియర్‌గా చాలా స్పష్టంగా అర్థమవుతది. ఇప్పుడు మనము స్టార్టింగ్‌లో ఉన్నాం. ప్రారంభంలో ఉన్నాం. ముగింపు దశలోనికొచ్చేసరికి ఏది నిజమైన దేవుని ఆలయమో మనకు చాలా చాలా క్లియర్‌గా అర్థమవుతది. చాలా చాలా స్పష్టంగా అర్థమవుతది. ముందుకు కొనసాగుదాం. క్రైస్తవులైనటువంటి వారెవరంటే, క్రీస్తు సంఘంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత చేర్చబడినటువంటి వారు, వారే క్రైస్తవులు. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఆరాధించుకొనుటకు ఒక స్థలము కావాలి. అది దేవుని ఆలయమా? లేదా వాటిని అనగా ఆ మందిరమును నిర్మించినటువంటి వారే దేవుని ఆలయమా? ఈ ప్రశ్నకు మనకు సమాధానం వస్తుంది. మరికొన్ని విషయాలు ముందుకు ఆలోచన చేసుకుంటూ కొనసాగించుకుందాం. మరొక మాట చూద్దాం. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 5వ వచనం. 5వ వచనంలో మనకొక మాట కనబడుతుంది చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏం చెప్పబడుతుంది ఇక్కడ? సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఈ మాట మనకు ఏ విషయాన్ని తెలియజేస్తుంది? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరు కట్టబడుచున్నారు? ఎవరు కట్టబడుచున్నారు? క్రైస్తవులు. ఇప్పుడు మనకు నెమ్మదిగా ముందుకెళ్తే అర్థమవుతుంది. మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎవరు కట్టబడుచున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఉండటానికి కట్టబడుతున్న వారెవరు? క్రైస్తవులు. క్రీస్తును ధరించుకున్నవారు. వారే దేవుని యొక్క ఆలయములు. ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పొచ్చు స్పష్టంగా. గుండె మీద చేసుకొని మరి చెప్పొచ్చు ధైర్యంగా. ఎవరు దేవుని ఆలయాలని మనకు అర్థమవుతుంది. మనమే దేవుని ఆలయాలు. మరి మందిరానికి వెళ్దామని చెబుతున్నామంటే దాని అర్థం ఏంటి? మందిరానికి వెళ్దాం, చర్చికి వెళ్దామని మనం చెప్తున్నాము, మాట్లాడుతున్నాము అనంటే దాని యొక్క అర్థం ఏంటి మరి? మనమే దేవుని మందిరాలమై ఉన్నప్పుడు, మనమే దేవుని యొక్క ఆలయాలమై ఉన్నప్పుడు, దేవుని ఆలయానికి వెళదాం. లేదా మందిరానికి వెళదాం. లేదా చర్చికి వెళ్దాం. చర్చ్ ఎవరిప్పుడు? చర్చ్ అనేటటువంటిది అది ఒక ఇంగ్లీష్ పదం. అదొక ఇంగ్లీష్ పదం. గ్రీకులో ఎక్లేసియా అనంటే సంఘం. గ్రీకులో దీన్ని ఎక్లేసియా అనేసి అన్నాడు. ఎక్లేసియా అని అనగానే మనకేమర్థమవుతుంది? సంఘం. క్రైస్తవులందరూ సమాజంగా కూడుకొని ఒకే చోట ఐక్యత కలిగినటువంటి విధంగా ఉండేటటువంటి దానిని సంఘం అనేసి అన్నాడు. అంటే చర్చికి వెళ్దామని మాట్లాడగలుగుతున్నాము అనంటే దీని యొక్క అర్థం ఏంటి? దేవుని మందిరాలమై ఉన్న మనమే, దేవుని ఆలయాలుగా ఉన్న మనమే, దేవుని ఆలయానికి వెళదాం. లేదా దేవుని మందిరానికి వెళదాం. చర్చికి వెళదాం అని మాట్లాడుతున్నాము అనంటే దీని యొక్క అర్థమేంటి? దీని అర్థమేంటి? అసలైనటువంటి వాస్తవము ఇంకా అర్థం కాలేదు. దేవుని మందిరం ఎవరో
దేవుని ఆలయం ఎవరో, దేవుడు ఎక్కడ నివసిస్తాడో, దేవుడు ఎక్కడ ఉంటాడో నేటి క్రైస్తవ్యానికి ఇంకా అర్థం కాలేదని అర్థం. నేడున్నటువంటి క్రైస్తవ జీవితానికి ఇంకా పూర్తిగా అర్థం కానేటటువంటి విషయాన్ని పర్టిక్యులర్‌గా మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? మందిరాలు, దేవుని యొక్క ఆలయాలు అయినటువంటి వారెవరు? క్రైస్తవ జీవితాలు కలిగిన మనమే. మనమే దేవుని ఆలయాలమై ఉన్నప్పుడు, దేవుని ఆలయానికి వెళదామంటున్నామంటే, మనకు దేవుడు అర్థం కాలేదు. దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా అర్థం కాలేదు. దేవుని ఆలయం అంటే ఏదో కూడా అర్థం కాలేదు. ఇదే కదా దానర్థం. వాస్తవానికి దేవుని ఆలయాలు మనమే. దేవుడు ఉండాలనుకుంటున్నాడు మనలోనే. మన దేహమే దేవుని ఆలయం. మన హృదయమే దేవుని ఆలయం. మరి ఆ మందిరం, దానిని మందిరం అంటున్నాము లేదనుకుంటే మందిరానికి వెళ్ళాలి అంటున్నామనంటే దీని అర్థమేంటి? చాలామంది పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఒక మాటను తీసుకొస్తారండి. ఒకసారి ఆ మాట చూద్దాం. ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి ప్రసంగి గ్రంథం. ఎగ్జాంపుల్‌గా ఒక మాట చూడగలిగితే ప్రసంగి గ్రంథంలో ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కనబడతది. ఈ మాట చాలామంది నేటికి ఉపయోగించి దానిని ఒక మాదిరిగా దీనిని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ప్రసంగి గ్రంథం. ఎగ్జాంపుల్‌గా మీకు అర్థం కావటానికి ఈ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటొచనం. నేటికి చాలామంది బోధకులలో కానీ, చాలామంది సంఘ కాపరులలో కానీ, చాలామంది సంఘ విశ్వాసులైనటువంటి వారిలో కానీ, ఈ మాట తీసుకొని ఉపయోగిస్తా ఉంటారు. ఒకసారి 5వ అధ్యాయం మొదటొచనం ప్రసంగి గ్రంథం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఈ మాట నేటికి ప్రయోగిస్తారు. ఈ మాట పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి గ్రంథంలో అనంటే ప్రసంగి గ్రంథంలో వ్రాయబడింది. ఈ పుస్తకం ఏ పుస్తకం? ప్రసంగి పుస్తకం. అంటే ప్రసంగి గ్రంథం అనేది ఇది క్రొత్త నిబంధనవా? పాత నిబంధనవా? పాత నిబంధన. పాత నిబంధనలో ఆరాధన ఎక్కడ జరిగేది? యెరూషలేములో జరిగేది. ఆరాధించుటకు అందరూ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? యెరూషలేములోనికి వెళ్ళేవారు. బాగా వినాలి. ఆరాధించటానికి యెరూషలేములోనికి వెళ్ళేవారు. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో. ఈ మాటను తీసుకొచ్చి నేటికి క్రొత్త నిబంధన ఈ కాలంలో దీనిని ప్రయోగిస్తే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుమని ఈ మాట ఇప్పుడు ప్రయోగిస్తే దీని భావమేంటి? లేదా దీని యొక్క అర్థమేంటి? ఏమర్థమవుతుంది మీకు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుమనగానే నీకేమర్థమవుతుంది ఇప్పుడు? అంటే దేవుని ఆలయాలు క్రొత్త నిబంధన ప్రకారం మనమే. దేవుని ఆలయాలుగా ఉన్నటువంటి మనము మరలా దేవుని మందిరమునకు పోనప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటే దానర్థం ఏంటి? దేవుని ఆలయాలమైనటువంటి మనము మరొక ఆలయాలైనటువంటి మానవ శరీరంలోనికి ప్రవేశించాలా? అలానేనా? మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు అపార్థం చేసుకుంటున్నటువంటి విషయాలు ఇలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించగలిగితే ఇది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న సందర్భం. క్రొత్త నిబంధనలోనికొచ్చేసరికి మనమే దేవుని ఆలయాలం. నేటికి కూడా ఈ పాత నిబంధన కాలంలో ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన 5వ అధ్యాయము మొదటి వచనంలో చెప్పబడిన ఈ మాటను ఆపాదించి తీసుకొచ్చి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుమంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు? కాబట్టి వాక్యాన్ని చాలా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను. ఏం చెప్పాను? వాక్యంలో ఉన్నదానిని తీయకూడదు. వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి ఆపాదించకూడదని చెప్పాను. ఈ మాట ఖరాఖండితంగా నేను తెలియజేయగలను. ఎందుకంటే వాక్యంలో ఏదైతే ఉందో దానిని మాత్రమే పాటించాలి. వాక్యంలో ఏదైతే ఉందో దానిని మాత్రమే అనుసరించాలి. వాక్యంలో లేని దాన్ని అనుసరించటానికి అవకాశం లేనే లేదు. మరో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
21, 22 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవునికి ఆలయాలుగా ఉండటానికి కట్టబడుచున్నాము మనము. మరొకసారి, దేవునికి ఆలయాలుగా ఉండటానికి కట్టబడుచున్నది ఎవరు? మనమే. ఇప్పుడు దేవుని ఆలయాలు ఎవరు? మనమే. దేవుని ఆలయాలమైన మనము, దేవుని మందిరాలమైన మనము, దేవుడు మనలో నివసించాలి అనుకుంటుంటే, మాలో వద్దు ప్రభువా నువ్వు, అదిగో 4 గోడలు అక్కడ కనబడుతున్నాయి, అక్కడే నీవు ఉండాలి అన్నది మన ఆలోచనయా? ఇదేనా? దేవుడు నేను నీలో నివసిస్తానంటున్నాడు. మనమేమో అదిగో 4 గోడలు అక్కడ కనబడుతున్నాయి, అదే నీవు ఉండే స్థలం అంటున్నాం. అంటే దేవుని ఆలోచనలకు, మన ఆలోచనలకు ఎంతటి వ్యత్యాసం అనేది కనబడుతుందో మనకు అర్థం కావాలి. దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నేను నిర్మించిన ఆలయం నీవే అని దేవుడు చెబుతున్నాడు. నీలోనే నేను ఉండాలి అని చెబుతున్నాడు. అలాంటిది మనమేమో 4 గోడలు కలిగినటువంటి స్థలములో దేవుడుంటున్నాడు. అంటే నేను అక్కడకు వెళ్లి ఆరాధిస్తేనే దేవుడు నా మాట వింటాడు అనే అజ్ఞాన ఆలోచనలలో మనం ఉంటున్నాం. ఇంతకు దేవుని ఆలయం అంటే మనకు అర్థమవుతుంది ఎవరు? మనమే దేవుని ఆలయం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనము రక్షణలోనికి వచ్చాం. ఆయన సిందించినటువంటి రక్తం ద్వారా ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఒకసారి ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు మనం ఒకసారి చూడగలిగితే ఆ మాట కనబడుతుంది. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనములు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూస్తున్నాం. చూడండి ఒకసారి 19వ వచనం, 20వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్పేశాడు. అంటే మనము విలువ పెట్టి కొనబడిన క్రైస్తవులము. యేసుక్రీస్తు వారి రక్తము మానవులనందరిని కూడా తమ తమ పాపముల నుండి విడుదల తీసుకొచ్చింది తెలుసా? ఆ యొక్క క్రీస్తు రక్తం ద్వారా మనము రక్షణలోనికి ప్రవేశించడానికి అవకాశం అనేది వచ్చింది. అటు తర్వాత బాప్తిస్మం తీసుకొని ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించి క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాం. అటు తర్వాతనే దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కానీ నేడున్నటువంటి క్రైస్తవ తరానికి, నేడున్నటువంటి క్రైస్తవులకు, నేడున్నటువంటి సంఘ కాపరులకు, నేడున్నటువంటి సంఘ సేవకులకు చాలా మందికి ఇట్టి అవగాహన అపరిమితమైపోయిందా? పరిమితమైందా? విఫలమైందా? సఫలమైందా? ఏమైంది? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాక్యం అనేది అతి జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఆహారాన్ని తీసుకోవటానికి, ఆహారము వండుకోవటానికి మనము మొదటిగా రైస్‌ని ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా ఎంచుతాం. ఎక్కడ ఎటువంటి రాయి ఉంది? ఎక్కడ ఎటువంటి ధూళి ఉంది? ఎటువంటి దుమ్ము ఉంది? ఎటువంటి పనికిరానటువంటి క్రిములున్నాయి? వీటన్నింటిని కూడా జాగ్రత్తగా రైస్‌లో నుండి వేరు చేసి, వాటిని చక్కగా కడుగుకొని మరి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాం. ఈ పరిశీలన తెలుసు మనకు బాగా. దేహానికి కావలసినటువంటి ఆహారము తీసుకోవటానికి ఎంత పరిశీలనైనా చేయగలుగుతాం. కానీ ఆత్మకు కావలసినటువంటి వాక్యం అనే ఆహారాన్ని తీసుకోవటానికి మాత్రం వెనుకబడతాం. ఇదేనా మన జీవితం? ఇదేనా ఒక క్రైస్తవ జీవితం? దేవుని ఆలయాలు ఇలానే ఉంటాయా? దేవుని యొక్క ఆలయాలు ఇలానే ఉండాలా? దేవుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడా?
ఇది మనము చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు, వస్త్రాలు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు, బట్టలు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు ఏ కలర్ బాగుంటుంది? ఏ రంగు బాగుంటుంది? ఏ సైజు నాకు సరిపోతుంది? ఎక్కడైనా ముడతలు పడ్డాయా? ఎక్కడైనా చినిగిపోయిందా? ఎక్కడైనా కుట్టు ఊడిపోయిందా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మరి వస్త్రాలు ఇక్కడ ఉన్నటువంటి పరిశీలన వాక్యంలోనికొచ్చేసరికి ఎందుకు లేకపోతుంది? దీనిపై మనసు పెట్టటం లేదు కావున. వాక్యంపై మనసు పెట్టటం లేదు. వాక్యంపై దృష్టి పెట్టటం లేదు. వాక్యానికి మనసును ఇవ్వటం లేదు. అందుకు ఏమి కూడా వాక్యంలో ఉన్నటువంటి విషయాలు అర్థమే కావటం లేదు. ఎవరికి ఇది కూడా? క్రైస్తవులకు. దేవుని ఆలయాలుగా ఉన్న మనమే, దేవుడే మనలో లేకుండగా బ్రతుకుతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా వీటన్నింటిని కూడా మనము ఆలోచించుకోగలిగేటటువంటి వ్యక్తులుగా మనముండాలి. మనము ఆలోచన అనేది చేయాలి. మరొక మాట ఇక్కడ మనము చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. రెండో పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుని ఆలయం నాకు విగ్రహంతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలయుందురు. అంటే నేను జీవం గల ఆలయాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నాను అని జీవము గల దేవుడు చెబుతున్నాడు. జీవము గల దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ఆలయాలుగా ఉన్న మీలో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అని దేవుడు అంటుంటే, మనమేమో దేవుడు మందిరములో అంటే 4 గోడలు కలిగినటువంటి స్థలంలో మాత్రమే ఉంటాడు. నాలో ఉండడు అనేటటువంటి దురుద్దేశ ఆలోచనలను కలిగినటువంటి నేడున్న క్రైస్తవ సమాజం. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే, వాస్తవానికి దేవుని ఆలయమలై ఉన్న మనమే, లేదా దేవుని మందిరాలమై ఉన్న మనమే, దేవునిని దూరంగా ఉండటానికి ఆలోచనలు చేస్తున్నామని అర్థం. దేవునికి దూరం పెడుతున్నాం అనేటటువంటి విషయం మనకు ఈ పరిశీలన బట్టి అర్థం కావాలి. ఈ మాటలను బట్టి అర్థం కావాలి. దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతుంటే, మనమేమో దేవుడిని ప్రక్కన పెట్టేస్తున్నాం. దేవుడు మనలో ఉండటానికి అవకాశం లేకుండగా విపరీతమైనటువంటి విచ్చలవిడిగా దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే మరొక మాట మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక మనం చూడగలిగితే 3వ అధ్యాయము 16, 17 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? దేవుని ఆలయాలు అని దేని గురించి చెప్పబడుతుంది? 4 గోడలు కలిగినటువంటి కదలిక లేని స్థలమును గురించా? లేదా కదలిక కలిగినటువంటి జీవం ఉన్నటువంటి మానవుని గురించా? కదలిక ఉన్నటువంటి జీవం ఉన్నటువంటి మానవుని గురించి చెబుతుంది. ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించి క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రైస్తవులుగా ఉండవలసినటువంటి మనలో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు.
దేవుని ఆలయాలు కూడా మనమే అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరలా చూద్దాం ఆ మాట. 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? అంటే మీకు తెలీదా అంటున్నాడు. మీకు తెలీదా అని చెబుతూ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. ఇంతకు దేవుని ఆలయం ఎవరు? మనమే. మన దేహమే, మన హృదయమే. ఈ దేహమును మనం పాడు చేసుకుంటే చివరకు ఆత్మ నరకానికి ప్రయాణిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరిగిన వారిగా ఉండాలి అని చెబుతున్నాడు. కాబట్టి దేవుని ఆలయాలుగా ఉన్న మనం చాలా జాగ్రత్త వహించి ఈ భూమి మీద దేవునికి అనుకూలమైన జీవితమును కలిగి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును కలిగి బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఆనాడు యేసుక్రీస్తు వారు, అమ్మా ఒక కాలము వచ్చున్నది. ఆ కాలమున ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను ఆరాధింపరు అని చెప్తాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆరాధింపరు అనంటే, మనమే దేవుని ఆలయాలము గనుక, దేవుని ఆలయాలుగా ఉన్నటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి దేవాలయాలు మనమే గనుక, ఆ పర్వతం మీద ఆరాధించవలసిన అవసరం లేదు. యెరూషలేం మందిరంలో, ఆ దేవాలయంలో ఆరాధించవలసినటువంటి అవసరం లేదు. అవి రాబోతున్నాయి అని చెబుతున్నాడు. ఒకసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 4 అధ్యాయము 20, 21 వచనాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను సువార్త 4 అధ్యాయం 20, 21 వచనాలు. 20 వచనం, 21 వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము అని చెబుతున్నాడు. అంటే యెరూషలేములోను, పర్వతం మీద తండ్రిని ఆరాధింపరు అనంటే, మరి ఆరాధించవలసినటువంటి స్థలాలు అక్కడ కాదు. ఎక్కడ? యెరూషలేములో కాదు. అందరూ అక్కడికే వెళ్ళేవారు పాత నిబంధన కాలంలో. ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే దేవుని ఆలయాలు మనమే. దేవుడు ఉండవలసినటువంటి స్థలాలు మనమే. దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు. మనలో నివసించాలనుకుంటున్నాడు. మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. రోమపత్రిక 6 అధ్యాయం. రోమపత్రిక 6 అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే ఒక మాట కనబడుతుంది, చూద్దాం. రోమపత్రిక రోమపత్రిక 6 అధ్యాయము 3, 4 వచనములు. రోమపత్రిక 6 అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరన్ మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణముతో పాటు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇలా పాతి పెట్టబడినటువంటి మనమందరము కూడా క్రీస్తు రక్తం ద్వారా మొదటిగా కడుగబడి, అటు తర్వాత బాప్తిస్మం ద్వారా క్రీస్తు సంఘంలో చేర్చబడి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి, దేవుని కోసం బ్రతకవలసినటువంటి క్రైస్తవ జీవితాలుగా ఉంటున్న మనమే దేవుని ఆలయాలు. మరో మాట చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 3 అధ్యాయం. హెబ్రీ పత్రిక 3 అధ్యాయము 6 వచనం చివరిగా. హెబ్రీ పత్రిక 3 అధ్యాయము 6 వచనమును మనం చూసి ముగించుకుందాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి చివరి వరకు మన బ్రతుకు కొనసాగగలిగితే గనుక, తుది శ్వాస వరకు మన జీవితము దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండగలిగితే గనుక,
అలా ఉంటున్న మనమే ఎవరము? దేవుని ఇల్లు. అంటే దేవుని ఆలయం, దేవుని మందిరం. ఇప్పుడు చెప్పండి ఎవరు దేవుని ఆలయం? మనమే దేవుని ఆలయం. ఎవరు దేవుని ఆలయాలు? మనమే దేవుని ఆలయాలు. క్రీస్తును ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు దేవుని ఆలయం. క్రీస్తు సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి దేవుని ఆలయం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఇదివరకు ఈ మాటలు శ్రద్ధతో వీక్షించినటువంటి మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామమున నా యొక్క వందనములు, ధన్యవాదములు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని మనము ముగించుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు తెలుపుకుంటూ ఇదిగో తండ్రి చెప్పబడిన ప్రతి మాట తమ తమ ఆత్మీయ జీవితాలలో మార్పు తెచ్చులాగున మార్పు పొందులాగున మీరే సహాయం చేయండి. ఇదిగో తండ్రి మా ప్రాణం పోకడం మీ ప్రియ కుమారుడైన క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలాంటి రీతిగా కలుసుకుని మీ మాటలు ధ్యానించుకున్నటకును వినుటకును నేర్చుకున్నటకును మీ యొక్క అవకాశమును దయచేయమని కోరుతూ క్రీస్తు నామం చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.